ఫ్యూచర్లో ఉన్న కుర్రాడు త్రేతాయుగంలో ఉన్న ఒక ఆయుధంని పట్టుకొస్తే దీనికి సొల్యూషన్ వస్తుంది అనేది కనెక్షన్ సార్. సో దానికి ఒక పేరు పెడదాం ఆ ఆయుధానికి అని, ఏదైనా కొత్త సౌండ్ ఏదైనా పెడదామని మీరు ఆయన తీసుకున్నాం సార్. అంటే జపనీస్ వర్డ్ అది? అది జపనీస్ వర్డే సార్, కానీ పదం ఏదో నాకు కొంచెం ఇండియన్ సౌండ్లా అనిపించింది. సో జపనీస్ వర్డేనా? జపనీస్లో ఫ్యూచర్ సార్, దాని మీనింగ్ ఫ్యూచరేనా? ఫ్యూచర్ జపనీస్లో. ఓకే ఓకే. సో ఎందుకు అనిపించింది ఇది మన ఇండియన్ సౌండ్లా కూడా ఉంది, సౌండ్ మీద ట్రై చేద్దామని అది వర్కింగ్ టైటిల్లో పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళాం సార్. అది అది విని 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 ఎక్కడో ఇదే బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది. చాలా ట్రై చేసాం, రకరకాల పదాలు ట్రై చేసాం, దానికి ఏది పెట్టినా చిన్న అట్రాక్టివ్గా సౌండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టు అనిపించలేదు సార్. సో సరే అని ఇంక దీన్నే కంటిన్యూ చేసాం సార్. అలా స్టార్ట్ అయింది సార్. ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ, 5 to 8 years పట్టింది సార్ రైటింగ్. దీని మీద ఉండిపోయారు? దీని మీదే ఉన్నారు సార్. మధ్యలో చిన్న ఈగలు ఒకటి అట్లా ఐడియాస్ వచ్చాను. బట్ ఈగలు కూడా టెక్నికల్గా మంచి పేరు వచ్చింది సార్. ఈగలు కూడా మీరు తీసిన క్లైమాక్స్, గన్స్ అన్ని పేర్చే కాళిక బొమ్మ, ఇవన్నీ అసలు సినిమా ఇప్పటికీ కూడా ఆ సినిమా జనాలు అందరూ ఏమంటారంటే టెక్నికల్గా చాలా మంచి సినిమా అని అంటారు. ఇప్పుడు కూడా బాగోలేదని చెప్పిన వాడు కూడా టెక్నికల్ సౌండ్ బాగుందని అంటారు. స్క్రిప్ట్లో ఎక్కడో మరి మిస్ఫైర్ అయ్యింది సార్. ఐ ట్రైడ్ మై బెస్ట్ సార్.